హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వచ్చేసి రామకృష్ణ మఠ్ దోమలగూడలో ఉండే సేవ్ స్వచ్ఛంద సంస్థ. ఇది తెలుసు కదండి, విజయరామరావుది. అంటే ఎలాంటి విషపూరితమైన రసాయనాలు వేయకుండా గో ఆధారిత ఉత్పత్తులతో చేసే వ్యవసాయం గురించి ఇక్కడ వివరిస్తారు. ఎంతోమంది ఊర్ల నుంచి వచ్చేసి ఇక్కడ నేను వీడియో షూట్ చేసే టైంలోనే పిల్లలు లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి, క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఇక్కడికి వచ్చేసి ఈయన ద్వారా వ్యవసాయం గురించి తెలుసుకొని ఎలాంటి బియ్యం తింటే మనకు ఎలాంటి రోగాలు నయమవుతాయి అనే దాని గురించి వివరంగా తెలుసుకుంటున్నారు. క్యాన్సర్ పేషెంట్స్ కూడా, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అంత పెద్ద పెద్ద రోగాలు ఈ స్వచ్ఛంద సంస్థకు వచ్చి తెలుసుకొని వాళ్ళు పండించుకుంటున్నారు. ఈ ఎమరాల్డ్ స్వీట్ షాప్లో కూడా కొనుక్కుంటున్నారు. ఓకే అండి, ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి, గో ఆధారిత ఉత్పత్తులతోనే, అంటే ఎలాంటి రసాయనాలు లేకుండా వ్యవసాయం అనేది చేసేది సుభాష్ పాలేకర్ కృషి అనమాట. ఎస్పీకే షార్ట్ కట్ లో చెప్తున్నారు. అంటే ఆవు ఎరువుతో చేసే సహజమైన వ్యవసాయం అనమాట. దీనికి వీళ్ళు శిక్షణ ఇస్తూ ఉంటారు. అంటే 1 వీక్ ప్రోగ్రామ్స్ అలా ఇస్తూ ఉంటారు అనమాట. అంటే డిస్ట్రిక్ట్స్ కి వెళ్ళేసి కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఆ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి ఇక్కడ మనకు డీటెయిల్స్ గా ఉన్నవి. ఇతను సుభాష్ పాలేకర్ గా, నేను ఫోటో చూపిస్తున్నాను చూడండి. మీరు చూడండి, అంటే టోటల్ గా మనకి ఇక్కడ ఏంటంటే గోవు ఆధారిత వ్యవసాయం ఇక్కడ మనం తెలుసుకునేది. దీన్ని చూడండి, అంటే తక్కువ నీరు ఉన్న ధైర్యంగా వ్యవసాయం చేసుకోవచ్చు, అన్ని డీటెయిల్స్ ఉన్నవి, అవన్నీ నేను వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది స్వచ్ఛంద సంస్థ అన్నమాట, సేవా స్వచ్ఛంద సంస్థ. ఇక్కడ మనకు కాంటాక్ట్ నెంబరు, మెయిల్ ఐడి కూడా ఉంది. మీకు ఏ డౌట్ కావాలన్నా, అంటే ఏ డౌట్ క్లారిఫై కావాలన్నా కానీ మీరు ఇక్కడ చేసుకోవచ్చు, మెయిల్ కూడా పెట్టొచ్చు. ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నది అనేది కూడా మనకు వాళ్ళు చెప్తారనమాట. మీరు అక్కడ అటెండ్ చేయొచ్చు. అఫ్కోర్స్ ఇక్కడ నుంచి వేరే స్టేట్ అక్కడికి కూడా వచ్చి వీళ్ళు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు, శిక్షణ ఇస్తూ ఉంటారు. ఇవన్నీ వరి వంగడాలు అని చెప్పొచ్చు. రకరకాలు ఉన్నవి చూడండి, బహురూపి, రకరకాలు ఉన్నాయి అనమాట. ఈ పేర్లు మనకు ఇవి కొత్తగా మనం చూస్తున్నాము. తప్పకుండా ఇలాంటివి ఇవి తింటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో కూడా మనం ఇందాక మనం తెలుసుకున్నాము, ఇంకా వివరంగా తెలుసుకున్నాము. ఇవన్నీ రకరకాల వంగడాలు. మామూలుగానైతే వరి వంగడం అనేది చిన్నగా ఉంటుంది చూడండి. ఇది ఒక 3-4 ఏమంటారు ఫీట్స్ అంత హైట్ లో ఉంది చూడండి. ఈ 5 ఫీట్ హైట్ లో ఉంది ఈ వరి వంగడం అనేది. ఇది బహురూపి అంటున్నారు. ఈ బహురూపి ఏంటంటే దీంతో వచ్చే బెనిఫిట్ ఏంటంటే, అసిడిటీ ఉన్న వాళ్ళు ఈ బహురూపి రైస్ తింటే కనుక మనకు అసిడిటీ ప్రాబ్లం అసలు మొత్తానికే పోతుందట, అలా చెప్తున్నారు. తప్పకుండా మనం ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యి దీన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. రసాయనాలు ఎలాంటి రసాయనాలు కలపని ఈ భోజనం అన్నమాట. ఇక్కడ వచ్చి మనం భోజనం కూడా చేయొచ్చు. ఒకరికి 160 రూపీస్ అనమాట. ఇక్కడ భోజనం లేని వాళ్ళు పార్సిల్ తీసుకెళ్లే వాళ్ళకి మాత్రం వాళ్ళే బాక్సెస్ తీసుకొచ్చుకోవాలి, క్యారేజ్ తీసుకొచ్చుకొని ఇక్కడ నుంచి తీసుకెళ్ళచ్చు. వాళ్ళకు 180 రూపీస్ పర్ హెడ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చేసే భోజనములో 3 రకాల రైస్లు ఉంటుంది. ఒకటి స్వీట్, ఒక పులావ్, ఒకటి రైస్ అనమాట. కర్రీస్, సాంబారు, పప్పు, వెజిటేబుల్, తర్వాత మజ్జిగ, తర్వాత గడ్డ పెరుగు అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం చూపించేది నవారా రైస్ అనమాట. ఇక్కడ చూపించే వాటర్ కూడా చూడండి, ఆ బిందె చూపిస్తున్నాను. ఆ వాటర్ కూడా వాళ్ళు తయారు చేసిన వాటర్, అందులో ఒక సొంటి పౌడరు అలాంటివి కలుపుతారనమాట, ఈజీ డైజెషన్ అవ్వడానికి. సో అవన్నీ మనం ఇక్కడికి వచ్చి తెలుసుకుంటే కనుక తప్పకుండా వివరిస్తారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి మనకు చెప్తారనమాట. ఒక నిమిషం సార్, ఏంటి సార్ ప్రోగ్రామ్ ఏంటి అసలు? అందరూ కనుక్కుంటున్నారు, 1000 రూపీస్ అంటున్నారు, ఏదో అంటారు, కొంచెం క్లియర్ గా చెప్పండి సార్. పాలేకర్ గారు మీటింగ్ అండి అది. ఆయన వ్యవసాయం గురించి చెప్తారు, ప్రకృతి వ్యవసాయం గురించి టోటల్లీ స్క్రాచ్ నుంచి చెప్తారు ఆయన. సో దాంట్లో ఏంటంటే ప్రకృతి వ్యవసాయంలో మనం ఎటువంటి కెమికల్స్ లేకుండా, రైతులు భారం అవ్వకుండా, రైతులకి దేశీ ఆవుతో ఎలా చేసుకోవాలో అన్నీ చెప్తారండి. అది 8 days మీటింగ్ అండి. 8 days మీటింగు ఒక మార్నింగ్ 9 to ఈవినింగ్ వరకు ఉంటుందండి. అది మనం 8 daysకి ఒక 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. ఆ 1000 రూపీస్ దేనికోసం అంటే, మనం ఫుడ్ అండ్ అకామిడేషన్ మేమే అరేంజ్ చేస్తాము. అకామిడేషన్ అంటే కామన్ హాల్స్ ఉంటాయి, లేడీస్ సపరేట్, జెంట్స్ సపరేట్. మన బెడ్షీట్స్ మనం తీసుకెళ్ళడం, మనం పడుకోవడం, అది చాలా బాగుంటుంది. కన్హాయి శాంతివనం, రామచంద్ర మిషన్ కన్హాయి శాంతివనం, చేగూరు
మన శంషాబాద్ షాద్నగర్ ఆ సైడ్ ఉంటుందండి. అది ఆ 8 days మీటింగ్ కి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తాం. అంటే సార్ దానికి ఆ కనహ శాంతివనం లోపలికి వెళ్ళాలి అంటే మనకు ఒక అభ్యాసి, ఒక బ్యాడ్జ్ అవన్నీ ఉంటాయి కదా సార్, అవేమో వీళ్ళకి అవసరం లేదంటారా? అవన్నీ ఉంటాయమ్మా. ఇది ఇంకా ముందు మేము రిజిస్టర్ చేసుకుంటున్నాం. ఏదన్నది వాళ్ళ మాకు ఒకటి ఇస్తారు కదా, దాని ప్రకారం మేము ఫాలో అవుతాం. ఇప్పుడు ముందు రిజిస్టర్ చేసుకోవాలి, ఆ తర్వాత మేము ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తాం లోపల రావడానికి. అది ఓకేనండి. నమస్తే. థ్యాంక్ యూ అండి. సార్ ఇది ఈ భోజనం గురించి ఒకసారి వివరంగా వివరించండి సార్. ఇది భోజనశాల మేము 2.5 years బ్యాక్ స్టార్ట్ చేసామండి. యాక్చువల్లీ ఇది సివిల్స్ ప్రిపేర్ అయ్యే పిల్లల కోసమని స్టార్ట్ చేసాం, క్యారేజీల కోసమని స్టార్ట్ చేసాం. మొట్టమొదట ఇది క్యారేజీలే అని స్టార్ట్ చేసాం. బట్ అందరూ వస్తూ ఉంటే డైనింగ్ కూడా పెట్టి చేస్తున్నాం. దాంట్లో ప్రతిదీ న్యాచురల్ ఫుడ్ ఉంటుందమ్మా. అంటే కూరలతోనూ, అంటే మన దాంట్లో ఉండే కూరగాయలు, కారం, పసుపు, ఆనియన్ లేకుండా చేస్తాం సార్. ఆనియన్ అండ్ గార్లిక్ ఉండదు. ఎందుకంటే మా దగ్గర చాలా మంది స్వాములు, ఇస్కాన్ వాళ్ళు, బ్రాహ్మలు, పాతకాలం బ్రాహ్మలు వాళ్ళందరూ వస్తున్నారు. సో వాళ్ళకి ఇవన్నీ రావడంతో మేము ఇంకా అది కూడా లేకుండా సాత్విక ఆహారం పెడుతున్నాం. మొదట్లో కొద్దిగా వేసాం కానీ ఆ తర్వాత వెళ్ళి అది కూడా లేకుండా ఉంటే బాగుంటది అని, కానీ జనాలు కూడా చాలా మంది వస్తున్నారు, అది కూడా ఇష్టపడుతున్నారు. అది వితౌట్ ఆనియన్ అండ్ గార్లిక్ తో సాత్విక ఆహారం. ఎటువంటి మసాలాలు ఏమి ఉండవండి. జనరల్ గా ఏదైనా జీలకర్ర, వాము అలాంటివి వాడుతూ ఉంటాం. సార్ వాటర్ కూడా పెట్టారు, అవేంటి సార్? వాటర్ లో సొంటి పొడి అని వేస్తున్నామండి, డైజెస్టివ్ సిస్టమ్ కోసం అని. అది దాంట్లో సొంటి, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, వాము ఉంటుంది. మన యాక్చువల్లీ ఇవన్నీ మన డైజెస్టివ్ సిస్టమ్ కి మంచిది కదా, అందుకని కొంచెం వాటర్ తాగుతారు కదా అని దాంట్లో అది చేస్తాం. ఇంకొకటి గంజి కూడా చూసాను సార్. మనం అన్నం తినేది ఎప్పుడైనా బియ్యాన్ని వార్చుకొని, అన్నం వార్చి గంజి తీసిన అన్నమే తినాలి. ఇవాళ తీసిన గంజిని రేపు ఫర్మెంట్ అయిన తర్వాత దాంట్లో కాస్త మజ్జిగ కలిపి పెడతా ఉంటారు. అది ప్రోబయోటిక్స్. అది B12 విటమిన్ ఉంటుంది, కోజిక్ యాసిడ్ ఉంటుంది. ఆ తర్వాత దాంట్లో ఒక బ్యాక్టీరియా ఉంటుంది, అది లంగ్స్ మీద పనిచేసి మనకి వైరస్లు రాకుండా కాపాడుతాయి. సో అందుకే గంజి ఆడబెడుతున్నాం. గంజి అంటే మళ్ళీ వాళ్ళు ఫిల్ చేసుకొని వెళ్ళొచ్చా? దానికి ఏమైనా ప్రైస్? ఏం లేదండి, తాగే వాళ్ళు తాగొచ్చు, తీసుకెళ్ళాలి తీసుకెళ్ళచ్చు, అలా ఉంది. దాని ఎటు వచ్చి స్టీల్ బాటిల్ అయినా గాజు బాటిల్ అయినా తెచ్చుకోవాలి. అది తీసుకొని క్యారేజ్ కూడా మేము ఓన్లీ స్టీల్ బాటిల్ కే అలౌ చేస్తాం. ఇంకా నో ప్లాస్టిక్ అండి, ఓన్లీ స్టీలే. ఒక 6 బాక్సులు 7 బాక్సులు తెచ్చుకోవాలి. పదార్థాలు 9 పదార్థాల వరకు ఉంటాయి. పచ్చడి, కూర, పప్పు, సాంబారు, పెరుగు, దేశీ ఆవు పాల పెరుగు. అలాగే రైస్ లో వైట్ రైస్ ఒకటి ఉంటుంది, అది బహురూపి ఇవ్వచ్చు, నారాయణకామిని ఇవ్వచ్చు, రత్నం చూడవచ్చు. మా దగ్గర ఏ అవైలబిలిటీ ఉందంటే మన దేశీ విత్తనాలు అవి పెడతాం. ఆ తర్వాత రెడ్ రైస్ ఉంటది, అది నవారా ఉండొచ్చు, కులాకర్ ఉండొచ్చు, మాపిండే సంబా ఉండొచ్చు, పుంగారు ఉండొచ్చు. అలాగా ఆ రెడ్ రైస్ లో వైట్ రెడ్ కనిపిస్తుంది. ఆ తర్వాత ఒక ఫ్లేవర్ రైస్, అది కూడా ఒక మన రైస్లే, ఫ్లేవర్ రైస్. అదే ఆ ఫ్లేవర్ రైస్ అంటే పులిహార, చక్ర పొంగలి, మన కట్టు పొంగలి, డైలీ ఒక వెరైటీ, జీరా రైస్, వామ్ రైస్, టమాటా రైస్ అలా పెడతాం. ఒక స్వీట్ పెడతాం, అది కూడా రైసే. స్వీట్ అది ఒక రోజున బ్లాక్ రైస్, కాలాబాటి, మణిపూరి బ్లాక్, చెకోవా, కృష్ణవి వాటితో ఒక బెల్లం పొంగల్ చేస్తాం ఒక రోజు. ఇంకో రోజు ఇంకో రైస్ తో పరమాణం చేస్తాం. ఓ రోజు కొర్రలతో పాయసం చేస్తాం. ఇంకొక డౌట్ సార్, ఇప్పుడు మీరు సివిల్స్ కి భోజనాలు అంటే పెడుతున్నారు, అది ఎలా? దాని గురించి అంటే మాకు యాక్చువల్లీ విజయరామ్ గారిని చాలా కాలం నుంచి 8 ఏళ్ల నుంచి మమ్మల్ని అందరినీ అడుగుతున్నారండి. ఏమని, సివిల్స్ వాళ్ళు మేము సరైన ఫుడ్ లేక మేము ఓ రోజు తింటున్నాం, ఓ రోజు సరిగ్గా తినలేకపోతున్నాం, చదవలేకపోతున్నాం, మాకు ఏమైనా కావాలి ఇలాంటివి పెట్టాలండి అంటే అప్పుడు మాకు అవకాశం లేక పెట్టలేకపోయాం. ఆ తర్వాత ఈ ఫ్లాట్ వచ్చింది, ఆ ఫ్లాట్ని రీమోడల్ చేసుకుని దాన్ని ఓన్లీ వాళ్ళ క్యారేజీల కోసం స్టార్ట్ చేసాం. విత్ నో టైంలో ఫస్ట్ డేనే యూట్యూబ్ లో పెట్టేస్తున్నారు ఎవరో ఒకళ్ళు. అది పెద్దవాళ్ళు అడిగి, రిటైర్డ్ పీపుల్ అడిగి, మేము తినకూడదా వాళ్ళే తినాలా అని అడిగారు. వాళ్ళు మీరు క్యారేజీలు తెచ్చుకోండి అన్నాం. 4 రోజుల్లో
ఇక్కడ తినడానికి ఏం లేదా అండి అని అడిగారు. మేము ముందు మా రైతులు వచ్చినప్పుడు ఎప్పుడైనా రైతులు వస్తారు, మాకు తెలిసిన వాళ్ళు వస్తారు, వాళ్ళ కోసం 2 టేబుల్స్ వేసుకున్నాం. అదో 4 నెలలు గడిపాము. ఆ తర్వాత ఇంకా కష్టంగా ఉందని ఆ ఫ్లాట్ కూడా వస్తే ఆ ఫ్లాట్ కూడా తీసుకుని దాన్ని డైనింగ్ గా పెట్టి ఓ 30 సీటర్ అది నెమ్మదిగా చేసుకుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే దీంట్లో ఎటువంటి పాత్రలు కూడా ఇత్తడి పాత్రలు, కంచు పాత్రలు వాడతాం. మాక్సిమం అంతా 98% అయ్యే. ఏమైనా ఉంటే ఒకటి స్టీల్ పాత్ర వాడతాం, కానీ మాక్సిమం అంతా ఇత్తడి, కంచు పాత్రలు. అసలు అల్యూమినియం అనేది మా దగ్గరలో రాదండి. ఎందుకంటే మేమే ప్రచారం 12 ఏళ్లగా చెప్తున్నాం కదా, మేమే తినము, అలాంటిది ఇంకోటి పెడతాం. అసలు దీంట్లో పాత్రల కోసమే నాకు పాత్ర తగ్గిందంటే విజయరామ్ గారు నిన్నే ఇంకో 2 పాత్రలు ఆర్డర్ ఇచ్చారు ఆయన. ఇంకొక డౌట్ సార్, మరి ఇప్పుడు సివిల్స్ వాళ్ళకి మీరు డైలీ మీరు పంపిస్తారా? వాళ్ళు ఎవరికి పంపించమ్మా, ఎవరికి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళాలంటే. సార్ ఎంత అప్పుడు డబ్బులు వాళ్ళకి మాత్రమే తక్కువకి ఇస్తామండి. 120 రూపాయలకి మీల్ ఇస్తాము. అందరికి 200 రూపాయలు క్యారేజ్ అవుతాయి. ఇక్కడ తినడానికి 160 రూపాయలు. ఇప్పుడు ప్రెసెంట్ ఇదేమి వర్కౌట్ కాదండి, అవేర్నెస్ కోసం పెడుతున్నామండి. రోజు రమ్మని కూడా మేము కోరమండి ఎవరిని. మీరే తినాలి, మీరే వండుకుని తినాలి, మా దగ్గర రాకండి అని అంటాం. హోటల్స్ వాళ్ళందరూ పిలుస్తారు, మేము రావద్దని చెప్తాం. అది మీకు బియ్యాలు అన్ని కావాలి అంటే మీకు శాంపిల్ గా మీకు ఎమరాల్డ్ లో దొరుకుతాయండి. రైస్ దొరుకుతాయి. క్వాంటిటీ అంటే దీంట్లో ఎక్కువ క్వాంటిటీ ఉంచుకోకూడదమ్మా. రైతుల దగ్గర కూడా దొరుకుతాయి. మీకు బ్యాగ్ తెచ్చుకోవాలన్నప్పుడు ఎప్పుడైనా మాకు రైతులు ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళ నెంబర్లు ఇస్తూ ఉంటాం. మేము రైతు నెంబర్లు కూడా ఇస్తూ ఉంటాం. ఇక్కడ బియ్యాలు, పప్పులు అన్ని దొరుకుతాయి, కారం, పసుపు దొరుకుతుంది. మన వంటగదిలో కావాల్సిన పదార్థాలు అన్ని దొరుకుతాయి. నేను అన్ని కాంటాక్ట్ నెంబర్స్ వీళ్ళని కనుక్కొని ఇస్తాను. ఈ ఊరు అంటే మన సిటీ నుంచి కాదు, బయట వాళ్ళకి కూడా ఆ నెంబర్ ఇస్తాను. అంటే ఇప్పుడు దాదాపు కడప ఉన్నది అనుకోండి, కర్నూలు ఉన్నది అనుకోండి, వాళ్ళ దగ్గర వాళ్ళ కోసం అంటే మనం తీసుకోవడానికి మెటీరియల్ ఆ నెంబర్. కొన్ని చోట్ల కొన్ని డిస్ట్రిక్ట్స్ లో అమ్మే వాళ్ళు ఉంటారు, కొన్ని డిస్ట్రిక్ట్ లో ఉండరు. ఎక్కడికైనా వేరే డిస్ట్రిక్ట్ అయినా వాళ్ళ నెంబర్ తీసుకుంటే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ లో, నవత ట్రాన్స్పోర్ట్ లో పంపిస్తారు. వాళ్ళ డబ్బులు ఇచ్చేసి మీరు ఆ అడ్రస్ చెప్పుకుంటే నవత ట్రాన్స్పోర్ట్ లో పంపిస్తారు. వచ్చామన్నమాట. అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ వివరాలు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూశాను. ఇక్కడ అన్ని విత్తనాలు అన్నమాట, ఆర్గానిక్ విత్తనాలు. అసలు ఎంత బాగా అంటే రసాయనాలు లేని విత్తనాలు ఇక్కడ సేల్ చేస్తున్నారు. అంటే దీని గురించి నాకు మినిమం తెలుసండి, కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు అంత వివరంగా తెలిసిపోయింది. సో ఇక్కడ సార్తో మనం మాట్లాడదాము. సార్ దీని గురించి మీరు ఒకసారి వివరంగా చెప్పండి సార్. ఇది సేవ్ స్వచ్ఛంద సంస్థ అండి. ఇది ఓకే. ఇది పాలేకర్ గారి విధానాన్ని న్యాచురల్ ఫార్మింగ్, సుభాష్ పాలేకర్ కృషి అంటారు, SPK అని. ఆ విధానాన్ని ప్రచారం చేస్తున్నాం అండి. ఇది విజయరామ్ గారి ఆఫీసు. పాలేకర్ గారి విధానాన్ని 12 ఏళ్లుగా ప్రచారం చేస్తున్నామండి. సో రైతులకి వ్యవసాయం కెమికల్ నుంచి న్యాచురల్ రావడానికి, న్యాచురల్ అంటే అది SPK విధానం అంటాము. సుభాష్ పాలేకర్ కృషి, న్యాచురల్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం అంటాం. దీన్ని మేము రైతులకి మన 2 రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్ర, తెలంగాణ, ఇప్పుడైతే విడిపోయింది, విడిపోకుండా ముందు నుంచి ఇది ఉంది ఈ సంస్థ. సో 2 రాష్ట్రాలకి మనం రైతుల్ని మార్చుకుంటున్నాం అండి. ఇది ఆల్మోస్ట్ 12 ఏళ్ల పైగా ఉన్నది. దగ్గర దగ్గర ఇప్పుడు 2 రాష్ట్రాల్లోనూ 20,000 నుంచి 25,000 మంది రైతులు మారారు. కెమికల్ లేకుండా ఆవు పేడతోనే, ఆవు అంటే మళ్ళీ దేశీ ఆవేనండి, మన దేశీ ఆవులే, జెర్సీలు కావు, బర్రెలు కావు, ఓన్లీ దేశీ ఆవు పేడతోనే పండించుకునే విధానాన్ని పాలేకర్ గారు చాలా వివరంగా 40 ఏళ్లగా వివరిస్తున్నారు ఆయన దేశం అంతా. దాన్ని మనం 12 ఏళ్లగా ఇక్కడ చెప్తున్నామండి. సో ఇక్కడ దాంతో పాటు వ్యవసాయం మారడమే కాకుండా విత్తనాలు కూడా దేశీ విత్తనం ఉంటే ఇంకా దాని ఫలితం ఎక్కువ ఉంటుందని దేశీ విత్తనాలు కూడా ఇక్కడికి మనం 10 ఏళ్లగా సేల్ ప్లస్ పండిస్తున్నాం. ఆ దేశీ విత్తనాలు అంటే వరి విత్తనాలు ఉన్నాయండి. ఒకప్పుడు మనకి భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ 5,000 రకాల విత్తనాలు ఉండేవి. ఇప్పుడు మన 2 రాష్ట్రాల్లో 5 రకాల విత్తనాలు మాత్రమే మిగిలినాయి. దేశీ విత్తనాలు 5 రకాలు మాత్రమే మిగిలినాయి. అలాంటిది విజయరామ్ గారు 10 ఏళ్ల క్రితం, 12 ఏళ్ల క్రితం
ఒరిస్సా నుంచి తెచ్చాము. ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక నుంచి. తమిళనాడులోనూ ఉన్నాయి, ఒక 150 రకాలు ఉన్నాయి ప్రజెంట్. కర్ణాటకలోనూ ఉన్నాయి. అన్నిటికన్నా బ్యాక్వర్డ్ స్టేట్ అనే ఒరిస్సాలో 3000 రకాలు ఉన్నాయి. మన పూరి జగన్నాథ స్వామికి ప్రతిరోజు 3 రకాల విత్తనాలతో నైవేద్యం పెడతారు. ఇవాళ పెట్టిన విత్తనం మళ్ళీ రావాలంటే 366 రోజునే రావాలి. అంటే ఎన్ని విత్తనాలు ఉన్నాయో దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. సో అక్కడి నుంచి మనం 400 రకాల విత్తనాలు తెచ్చామండి. స్వామివారి నైవేద్యానికి కూడా ప్రతిరోజు, అంటే వెంకటేశ్వర స్వామి, తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి నైవేద్యానికి ప్రతిరోజు ఒక విత్తనం పెట్టాలని 365 రకాల విత్తనాలని ఒక 2 ఏళ్ల క్రితం మళ్ళీ తెచ్చి పెంచుతున్నాం. కొందరు రైతులకి ఇచ్చాము, వాళ్ళు పెంచుతున్నారు. సో ఈ బియ్యాలు, దేశీ బియ్యాలు తినడం వల్ల, అంటే ఇవన్నీ ఏంటంటే ల్యాబ్లో డెవలప్ చేసినవి కాదండి. మనం ఇప్పుడు తింటున్నది 40 ఏళ్లుగా తింటున్నది సోనా మసూరి, బీపీటీ, జై శ్రీరామ్, బతుకమ్మ, ఈ మధ్యకాలం కొత్త వచ్చినాయి. ఇవన్నీ ల్యాబ్లో డెవలప్ చేసినవి. ల్యాబ్లో డెవలప్ చేసిన అన్నిటినీ ఎమలోపెప్టిన్ అంటారండి. మనం ఇవన్నీ ఋషుల నుంచి, మునుల నుంచి, మన పెద్దల నుంచి వచ్చినవి. ఇవన్నీ ఎమలైజ్డ్ అండి. వీటిల్లో ఏంటంటే మనం ఎమలోపెప్టిన్ అంటే ల్యాబ్ లో డెవలప్ చేసిన సోనా మసూరి, బీపీటీలు తింటే బ్లడ్ లోకి గ్లూకోజ్ ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. ఫాస్ట్ వెళ్ళిపోతే షుగర్ లెవెల్స్ రైజ్ అయిపోతాయి. ఇది అలా కాదు. ఇది మనకి అతి తక్కువ జిఐ ఉంటుందండి. గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉంటుంది. అందుకని మనం తింటున్నప్పుడు కూడా ఇది స్లోగా వెళ్తుంది. స్లోగా వెళ్ళడం వల్ల మనకి షుగర్లు ఇవన్నీ రావండి, ఉన్న వాళ్ళే తగ్గిస్తాయండి. సో చాలా మంది ఇప్పుడు రైస్ తినకూడదు, ఓన్లీ మిల్లెట్సే తినాలి అని అంటూ ఉంటారు. భగవంతుడు అన్ని చోట్ల అన్ని ఇచ్చాడండి. నీళ్లు తక్కువ ఉన్న చోట మిల్లెట్స్ ఇచ్చాడు, నీళ్ళు ఎక్కువ ఉన్న చోట రైస్ ఇచ్చాడు. కానీ మనం భగవంతుడు ఇచ్చిన వాటిని 40 ఏళ్ల క్రితం చైనా, తైవాన్ సైంటిస్ట్ బీపీటీ యొక్క పేరెంట్ విత్తనాన్ని ఇచ్చి మనల్ని నాశనం చేశాడు. అంటే తైవాన్ అన్నా ఆల్మోస్ట్ చైనా వాళ్ళే కదా. అంటే వాళ్ళంత తెలివిగా ఆలోచించారు, మనం అంత తెలివి తక్కువ వాళ్ళం. ఎందుకంటే 250 సంవత్సరాలు బానిసలుగా ఉన్నాం కదా, ఇంకా తెలివి తక్కువలోనే ఉన్నాం మనం. ఇప్పటికీ వాళ్ళనే ఫాలో అవుతున్నాం. సో ఇవన్నీ విత్తనాల్ని మనం నెమ్మదిగా మార్చుకుంటూ వస్తున్నామండి. మారిన వాడి ఆరోగ్యం వాడి చేతుల్లో ఉంటుందండి. ఈ బీపీలైనా, షుగర్లైనా, థైరాయిడ్, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఆడపిల్లలకి చాలా మందికి ఇప్పుడు వస్తున్నాయి. అవన్నీ మన బియ్యాల వల్లేనండి. ఆ బియ్యాలన్నీ మార్చుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. ఆ తర్వాత మిల్లెట్స్లో ఉన్నట్టే వీటిల్లో కూడా ఫైబర్ కంటెంట్ చాలా ఉందండి. 4 to 8% ఫైబర్ కంటెంట్ ఉంది. అండకొర్రల్లో హైయెస్ట్ ఉన్నది 12.5%. దానికన్నా హైయెస్ట్ అయిన నవారాలో 14.5% ఉంది. ఆ నవారానే మేము నివారిణి, దాని పేరు అసలు సాంస్క్రిట్లో, మనం తెలుగు వాళ్ళం నవారా అని పిలుచుకుంటున్నాం. ఆ బియ్యం తింటే డయాబెటిక్ వాళ్ళకి, ఒబేసిటీ వాళ్ళకి, మోకాళ్ళ నొప్పుల వాళ్ళకి, బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి, పార్కిన్సన్ వాళ్ళకి, ఈవెన్ కరోనాకి కూడా నవారా అన్నది చాలా బాగుంటుంది. హైయెస్ట్ ఫైబరు, హైయెస్ట్ జింక్ ఉంటుంది. ఆ జింక్ రావడానికి కారణం మన దేశీ ఆవు పేడతో పండించుకుంటే వస్తుంది. అదే నార్మల్ ఆవు అంటే, అదే నార్మల్ ఆవు అంటే మన దేశీ ఆవులండి. మీరు హైబ్రిడ్ అంటే జెర్సీ. ఆ జెర్సీ లేని మనకి కావండి. A1 మిల్క్ అండి. ఆ A1 మిల్క్ క్యాన్సర్ కారకం అండి. మరి ఇలాగే మన సంస్కృతిలో మన ఆవే ఉందండి, దేశీ ఆవే. అది ఒంగోలు అవ్వచ్చు, గుజరాత్ గిరిజాత్ అవ్వచ్చు, సాహివాల్ అవ్వచ్చు, పంజాబ్ హర్యానా వాళ్ళకి సాహివాలు, కాంక్రేజు, ఆర్ మన రాజస్థాన్ రాటి అవ్వచ్చు. ఇవన్నీ మన దేశీ ఆవులే. అంటే మోపురం ఉంటుంది. మోపురం ఉన్న ఆవులు, గంగడోలు ఉన్న ఆవులు అవి మన దేశీ ఆవులు. జెర్సీ ఆవులకి మోపురం ఉండదు, ఫ్లాట్ గా ఉంటుంది. మన దేశీ ఆవు అంటే ఇదండి. ఇది ఇలా మోపురంతో ఉండి. సో అది కూడా ఫోటో తీసుకుంటాము, అంతా తీస్తాం సార్ టోటల్ గా. సో ఇదన్నీ ఏంటంటే, అలాగే మన కూరగాయ విత్తనాలు కూడా పాతకాలంలో మనం విత్తనాల్ని మనమే వేసుకునేవాళ్ళం. మన ఇంట్లో బీరకాయ కాసిందంటే మళ్ళీ ఆ బీరకాయ నెక్స్ట్ సీజన్ లో వేసుకునేవాళ్ళం. అది విత్తనాన్ని దాచుకునే పద్ధతులు చాలా ఉండి, అలాగే ఆ విత్తనాలను కూడా ఇప్పుడు మనం చేస్తున్నామండి. ఆ విత్తనాలను కూడా ఇప్పుడు మనం 10-12 ఏళ్ళగా ఇంట్లో మన పెరటి తోటలు చేసుకునే వాళ్ళకి, వ్యవసాయం చేసే వాళ్ళకి కూడా ముందు శాంపిల్గా తీసుకెళ్ళండి.
దాన్ని డెవలప్ చేసుకోండి. మళ్ళా విత్తనం కొనకూడదు. అదే ఎందుకంటే మన పాలేకర్ గారి విధానం ఏంటంటే రైతుకి అతి తక్కువ ఖర్చుతో మనం వ్యవసాయం చేస్తే, పెట్టుబడులు తక్కువ ఉంటే ఆ తర్వాత మనకి రిటర్న్స్ వస్తాయి కదా. పెట్టుబడులు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు మా కెమికల్ వ్యవసాయం చేసి చోట ఏంటంటే ఒక వరి పంట పండించాలంటే, ఒక ఎకరం పండించాలంటే 20,000 ఖర్చు వస్తుంది. అది విత్తనం ఖర్చు ఉంటుంది, పురుగు మందులు, ఎరువులు, ఇవన్నీ పెరిగిపోయి రైతు భారం అయిపోతుంది. అది 20,000 ఖర్చు వస్తుంది. అదే మనం పాలేకర్ గారు చెప్పిన గో ఆధారిత సుభాష్ పాలేకర్ కృషి విధానంలో మనం చేస్తే ఆవు పేడ మూత్రమే అది మన దగ్గర ఉన్న ఆవు నుంచి వస్తుంది. దానికి బెల్లం, శనగపిండి మాత్రమే మనం ఖర్చు పెట్టుకుంటాం. మిగతాది మన శ్రమ అన్నది దీంట్లోనే ఉంటుంది, కెమికల్ వ్యవసాయంలో ఉంటుంది. ఈ వ్యవసాయంలో మన శ్రమ పడినా మనకి జబ్బులు రాకుండా ఉంటుంది. దాంట్లో ఏదైనా వచ్చినా కెమికల్ కొడతారు, దాని వలన మనకి క్యాన్సర్లు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు పంజాబ్ అంతా ఎలా ఉంది, మన 2 రాష్ట్రాలు కూడా కెమికల్ తోనే చేస్తున్నారు. ఇక్కడ చాలా మందికి ఈ కెమికల్స్ వాడడం వల్ల పిల్లలు పుట్టడం తగ్గిపోతుంది ఈ ఫుడ్ తినడం వల్ల. ప్రతి దాంట్లో కందిపప్పు, పెసలు, మినుములు అన్నిటికీ మందులు కొడుతున్నారు. సో ఇవన్నీ లేకుండా పాలేకర్ గారు ఓన్లీ జీవామృతం, ఘనజీవామృతంతో వ్యవసాయం చేసుకోమన్నారు. అంతే చాలు. అది కొంచెం మన పేషెన్స్ ఉంటే, మన పూర్వీకులంతా చేసిందే ఇది. 1940 వరకు మా ఫాదర్ వాళ్ళు అంతా చేశారు, బాగా చక్కగా చేసుకున్న వాళ్ళే. 40s 45 వరకు చేసిన వాళ్ళు. ఆ తర్వాత ఇది ఎరువులు క్లేవ్ అన్ని రూట్స్ లోకి వెళ్ళి నాశనం చేశాడు, ఎదగకుండా మన దేశాన్ని. సరే, ఇప్పుడు ఇంకొక డౌట్ సార్, ఇక్కడ విత్తనాలు అందరూ తీసుకెళ్తున్నారు కదా, ఈ విత్తనాలు తీసుకెళ్లిన వాళ్ళు మరి వాళ్ళు ఎలా, అంటే వ్యవసాయం చేసేటప్పుడు ఇలానేనా గో ఆధారితంగా చేసుకుంటే మంచిదని మేము చెప్తామండి. చాలా మంది ఇక్కడ నుంచి తీసుకెళ్లిన విత్తనాలు అలాగే చేసుకుంటున్నారు. చాలా వరకు పెరటి తోటల్లో వాళ్ళు అదే చేసుకుంటారు. పెరటి తోటల్లో అంటే అదే. ఎరువులు కూడా ఇక్కడ దొరుకుతాయి కదా, ఎరువులు ఎవరి కాళ్ళు చేసుకోవాలి, మనకి అవసరం లేదండి. ఆవు ఉంటే అవేమో వేసుకోవడానికి దానికి వాడతారు. అది మా దగ్గర ఉంటాయి. అవి కాదంటే ఇది పెరటి తోటల వాళ్ళకి జీవామృతం, ఘనజీవామృతం ఇస్తాను. వ్యవసాయం వాళ్ళకి మేము ఇవ్వమండి, వాళ్ళే చేసుకోవాలి. ఎందుకంటే మేము ఇవ్వకూడదు, ఖర్చు పెరిగిపోద్ది వాళ్ళకి. పాలేకర్ గారి విధానం అంటే ఖర్చు తగ్గించుకోవడం. ఆవు ఉంటే మనమే చేసుకుంటే ఏం చాలా తక్కువ ఖర్చుతో అది. అందుకనే పాలేకర్ గారి విధానంలో ఖర్చులు పెంచుకోకూడదు. ఖర్చులు పెంచుకోకుండా ఉండాలి అంటే ఆవు ఉండాలి. ఆవు ఉందంటే మనకు ఆరోగ్యం ఉంది. మన పాతకాలంలో గుడిసెలు కట్టుకున్నప్పుడు నేల ఆవు పేడతో చేసేవారు. అవన్నీ ఎందుకు చేసేవారు చెప్పండి? మొత్తం నేచురల్ గానే. నేచురల్ కాదండి, నేచురల్ ఒకటే కాదండి, అది యాంటీ రేడియేషన్ అండి. యాంటీ రేడియేషన్. మన పాకల్లో కింద ఫ్లోర్ మీరు ఆవు పేడతో అలుకున్నారనుకోండి, 4-5 degrees చల్లదనం. ఎండాకాలంలో చల్లదనం వస్తుంది, చలికాలంలో వెచ్చదనం వస్తుంది. మామూలుగా రెగ్యులర్ గా ఎక్కువ ప్రాబ్లం అందరికి అసిడిటీ ప్రాబ్లం అవుతుంది సార్, ఎక్కువ వింటున్నాం. అప్పుడు దానికి మీరేం చెప్తారు? ఏం తీసుకుంటే తగ్గుతుంది? ఎలాంటి? ఏం లేదు, మా ఫుడ్ స్టైల్ అంతా మార్చేసుకోవడం. నేచురల్ ఫుడ్ స్టైల్ రావాలి, నేచురల్ ఫుడ్ స్టైల్ రావాలి. నేచురల్ అది B12 విటమిన్ దేనికి రాదు. సరే, అయితే ఏ రైస్ అనేది స్పెసిఫిక్ గా అలా ఏం లేదండి, ఏ రైస్ అయినా తినచ్చండి. మన దేశీ నవారా అన్నదాన్ని నేను ఇందాక ఏమంటే డయాబెటిక్ వాళ్ళకి, ఒబేసిటీ వాళ్ళకి, మోకాళ్ళ నొప్పుల వాళ్ళకి ఇలాగని చెప్పానండి. అలాగే ఆడపిల్లలకి 14 ఏళ్ళు వయసు వచ్చింది అంటే, యుక్త వయసు వచ్చేటప్పటికి వాళ్ళకి కులాకర్ అనే రైస్ పడాలి. కులాకర్ రైస్ అన్నమాట. కులాకర్ అనే రైస్, అది కూడా రెడ్ కలర్ లో ఉంటది. ఆ తర్వాత మీకు క్యాన్సర్ ప్రివెంటివ్ గా, క్యాన్సర్ ప్రివెంటివ్, డయాబెటిక్ ప్రివెంటివ్, కాన్స్టిపేషన్ ప్రివెంటివ్, బీపీ ప్రివెంటివ్ అద్భుతమైన రైస్ కాలాబాటి. బ్లాక్ రైస్ అంటే చాలా ఉన్నాయి. కాలాబాటి, బర్మా బ్లాక్, మణిపూరి బ్లాక్, చెకోవా, కృష్ణబ్రిహి, ఇలా చాలా ఉన్నాయి. బ్లాక్ అంటే ఒక్కో స్టేట్ కి ఒక్కో వెరైటీ ఉంది. మన దగ్గర లేవు ఆ వెరైటీలు. ఇప్పుడు మనం చంపేస్తాం, తెలివైన వాళ్ళం కదండి తెలుగు వాళ్ళు అంటే, అతి తెలివైన వాళ్ళు అన్ని చంపేస్తాం. మన దగ్గర అన్ని పోయినాయి. అది మనం అక్కడ మన మణిపూరి, అస్సాం అక్కడి నుంచి తెచ్చుకున్న రైస్ ఇవన్నీ. ఆ తర్వాత మీకు
ఇది మెయిన్ అండి. ఆ, ఆ తర్వాత చాలా రైసులు ఉన్నాయి, ఇంకా 3000 రకాలు ఉన్నాయి కదా. రెగ్యులర్ గా తినడానికి వైట్ రైసుల్లో బహురూతి, నారాయణ కామిని, రత్నచోడి, గని, కుజీ పటాలియా, మైసూర్ మల్లిక, దూదేశ్వర్, ఇలా చాలా ఉన్నాయండి. ఈ ముందు చెప్పినవి కొంచెం లావు ఉంటాయి, ఈ వెనకాల చెప్పినవి కొంచెం సన్నగా ఉంటాయి. ఏదైనా పర్లేదండి, కానీ పిండి కొద్దీ రొట్టె అండి. సన్న బియ్యాన్ని తింటున్నాం అనుకోండి, అది మంచిదే, లావు బియ్యం మంచిదే. కానీ సన్న బియ్యం ఇంత బాక్స్ మనం మీ పిల్లలకి స్కూల్కి పెట్టారనుకోండి, 4 గంటలో 3 గంటల్లో ఆకలేస్తారు. అదే బహురూపి, గని లాంటివి పెట్టారనుకోండి, 6-7 గంటలు పనిచేస్తారు. ఓకే అండి, హలో అండి, నమస్తే. మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఇక్కడ మీరు ఇందాక మాట్లాడేటప్పుడు నేను చూశాను కదా, అసలు మీరు ఎలా దీన్ని ఫాలో అవుతున్నారు? మేము 4 years నుంచి వస్తున్నామండి. ఓకే. అంటే నాకు మిద్దె తోట ఉంది, పైన టబ్బులలో పెట్టేసుకొని చెట్లు పెట్టేస్తున్నాను. అన్ని కూరగాయలు, టమాటాలు, వంకాయలు, బెండకాయలు, ఆకుకూరలు. ఇంట్లోది మనము కూరగాయలు తరిగిన చెత్త అదంతా బయట వేయద్దండి. మొత్తం వేస్టేజ్ అంతా మనం ఒక దగ్గర కలెక్ట్ చేసి దాన్ని కంపోస్ట్ చేస్తాను. చేసి పైన మిద్దె పైన తొట్లు పెట్టేసాను. తొట్లు, టబ్బులు అన్ని పెట్టాను. నాకు చాలా ఇష్టం అండి. ప్లాంట్స్ అంటే చాలా ఇష్టము. ఆర్గానిక్ గా వెళ్ళాలి, అంత స్వచ్ఛమైన ఫుడ్ తినాలి తినాలని చెప్పి చాలా కోరిక. ఇక్కడికి ఎప్పటి నుంచో వస్తున్నాను. అంటే మరి ఇక్కడ మీరు విత్తనాలు తీసుకెళ్లి అక్కడ పెట్టి ప్లస్ అంటే ఆవు పేడ, వెజిటేబుల్స్ అన్ని అందులో కంపోస్ట్ చేసి మీరు వేస్తారా? వేస్తాను, కంపోస్ట్ చేస్తానండి. మొత్తం మట్టితోటి ఆవు పేడ కూడా వేస్తాను. కంపోస్ట్ చేసి మళ్ళీ వెజిటేబుల్స్ అన్ని పెంచుతున్నాను. ఇట్లా 4 years నుంచి మీరు చేస్తున్నానండి, ఫాలో అవుతున్నారు. ఫాలో అయితే డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది మా ఇంట్లో. చాలా డ్రాగన్ ఫ్రూట్ కూడా పండించాను. ఓహో, డ్రాగన్ ఫ్రూట్ కూడా పండించారట. అంటే వాళ్ళ మిద్దె పైన వాళ్ళ తోట పెట్టుకున్నారట. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ నేను చూపిస్తున్నాను చూడండి. అసలు ఎంత ఆర్గానిక్ అంటే ఎలాంటి కెమికల్ లేకుండా, ఎంత కెమికల్ లేకుండా ఈ వీళ్ళు తినే ఫుడ్. అంటే దాంతో మీరు 4 years నుంచి ఈ ఫుడ్ తీసుకుంటున్నారు కదా.